ఎస్ ఐపీఎల్ సీజన్ 18లో ఆర్సీబీ దూసుకెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఫైనల్లో కూడా చేరిపోయింది. 18 సంవత్సరాల కళ ప్రతిసారి కూడా ఈసాల కప్పు నమ్దే అని చెప్తూ కూడా ఆర్సీబీ అదేవిధంగా ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఈసారి ఈసాల కప్పు నమ్దే కాస్త నమ్దు అవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఆర్సీబీ టీం ఉంది. సో జూన్ 3న ఫైనల్ జరగబోతుంది. మరి ఫైనల్తో ఆర్సీబీతో ఎవరు ఆడబోతున్నారనేది ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్. దాని తర్వాత పంజాబ్తో ఎవరు ఆడతారు, దాని తర్వాత ఫైనల్లో ఆర్సీబీతో ఎవరు ఆడబోతున్నారు, అండ్ ఈసారి ఐపీఎల్ సీజన్ 18 ఎవరు గెలవబోతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్సీబీ గెలుస్తుంది, ఈసాల కప్పు నమ్దే కాదు ఈసాల కప్పు నమ్దు అంటూ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్గా జోష్ మీద ఉన్నారు. అయితే ప్రజెంట్ మనతో మాట్లాడడానికి వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ ఆర్సీబీ ఫ్యాన్ మనతో జాయిన్ అవుతున్నారు, ఇమ్దాదుల్లా. సో ఇమ్దాదుల్లా మనతో మాట్లాడడానికి ఫోన్ ఇన్లో రెడీగా ఉన్నారు. రైట్ ఇమ్దాదుల్లా, మీరు ఆర్సీబీ ఫ్యాన్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది టోర్నీ కూడా, అంటే 2008 నుంచి కూడా మీరు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్సీబీ ఫ్యాన్. సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఫైనల్స్ లో ఆర్సీబీ గెలుస్తుందా? వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ నౌ? చెప్పాలంటే ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది, మాటలో చెప్పలేనంత. ఎందుకంటే ఆఫ్టర్ ద లాంగ్ వెయిట్ ఆఫ్ 9 years మళ్ళీ ఫైనల్స్ కి వచ్చాము 2016 తర్వాత. ఓకే, ఈసారి మాకు గట్టి నమ్మకము ఆర్సీబీ ఖచ్చితంగా కప్పు కొడుతుంది అనుకుంటున్నాము. కొడుతుంది కాదు, కొడుతుంది ఖచ్చితంగా. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అలాగే మా టీం పర్ఫార్మెన్స్ తో పాటు మా లక్ కూడా మాకు సహకరిస్తే ఖచ్చితంగా ఈసారి కొట్టేస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఫైనల్స్ లో ఆర్సీబీతో ఏ టీం అగేన్స్ట్ గా ఉంటే ఈజీగా గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారు? మోస్ట్లీ పంజాబే వస్తే బాగుంటుంది ఎందుకంటే నిన్న కూడా ఓడించాము, ఇంకా మళ్ళీ ఫైనల్లో కూడా ఓడిస్తే ఆ హై అనేది చాలా బాగుంటుంది కదా. ఓకే, అయితే చాలా వరకు ట్రోల్స్ కావచ్చు ఆర్సీబీ ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ, మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని ట్రోల్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇట్స్ బీన్ 18 years ఇంతవరకు కూడా ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. సో ఈసారి 4th టైం ఫైనల్లోకి వస్తుంది. సో ఈసారి కప్పు కొట్టిన తర్వాత ట్రోలర్స్కి అదేవిధంగా మీమర్స్కి కూడా మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఒక రేంజ్లో సెలబ్రేషన్ ఉండబోతుందా? అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? చెప్పాలనుకుంటే మీకే చెప్పాలనుకుంటున్నారు బ్రో, ఎందుకంటే నువ్వు వన్ ఆఫ్ ద ట్రోలర్ ఆర్సీబీకి నన్ను బాగా సతాయిస్తుంటావు కాబట్టి. బట్ జోక్స్ అపార్ట్, అది కామన్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని సార్లు మా టీం కూడా అంత బాగా పర్ఫామ్ చేయదు, కొన్నిసార్లు పర్ఫామ్ చేస్తుంది. సో అలవాటు అయిపోయింది, ఏం చేసేకి లేదు, ఏం అనేకి లేదు. ఎందుకంటే మేము కూడా అపోనెంట్ టీమ్స్ ని ట్రోల్ చేస్తుంటాం, వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈజ్ లైక్ టిట్ ఫర్ టాట్ మాదిరి. ఏదన్నా గానీ ఏం ట్రోల్స్ అన్నా గానీ హెల్దీగానే ఉంటాయి. సో ఏం కాదు, విల్ టేక్ ద ట్రోలర్స్ అండ్ ఎవ్రీథింగ్ నెగటివిటీ అన్ని తీసుకొని మాకు అలవాటు అయిపోయింది. సో ఆర్సీబీ ఆఫ్టర్ 18 లాంగ్ ఇయర్స్ కూడా కంప్లీట్గా కూడా ఇప్పుడు ఫైనల్స్కి వెళ్ళబోతుంది. సో ఒకవేళ మీరు ఒకటి గమనిస్తే నిన్న ఆర్సీబీ ఫైనల్స్కి వెళ్ళింది, అండ్ ఆల్సో లాస్ట్ టైం ఫైనల్కి వెళ్ళినప్పుడు ఫైనల్లో ఓడిపోయింది. 2016 May 29న ఫైనల్లో ఓడిపోయింది, అండ్ నిన్న ఆఫ్టర్ 9 years మళ్ళీ ఫైనల్లోకి వెళ్ళింది. సో ఎలా చూడొచ్చు దీన్ని? ఎలా చూడొచ్చు అంటే ఇంకా ఏం చెప్పలేం బ్రో, ఎందుకంటే లాస్ట్ టైం అంతా మోస్ట్లీ అప్పుడు అంత స్కోర్ కొట్టి కూడా మేము గెలవలేకపోయాము, ప్యూర్లీ మా ఫెయిల్యూర్ అనుకోవచ్చు. కానీ ఈసారి అలా జరగదు, ఎందుకంటే ఈసారి మా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ టీం పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లీగ్ మ్యాచెస్ నుంచి చూస్తూ ఉన్నాము. ఓకే, ఇలా ఖచ్చితంగా కొడుతుంది అనిపిస్తుంది, కొడతారు కూడా. ఎందుకంటే టీం పర్ఫార్మెన్స్ తో పాటు లక్ కూడా ఉంది మాకు ఈసారి అనుకుంటున్నాము. ఓకే, అయితే టీమ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ప్లే ఆఫ్స్లో పర్ఫార్మెన్స్ అంతగా, అంటే నార్మల్గా లీగ్ మ్యాచెస్లో కూడా మనం 18 IPLs జరిగాయి కాబట్టి ప్రతిసారి కూడా ప్లే ఆఫ్కి వచ్చేసరికి టోర్నీ మొత్తం సరిగ్గా ఆడిన విరాట్ కోహ్లీ ప్లే ఆఫ్కి వచ్చేసరికి కాస్త స్లో అవ్వడము లేదా స్కోర్ తక్కువ చేయడము, ఇలాంటి ఒక భయం అనేది ఆర్సీబీకి స్టార్టింగ్ నుంచే ఉంది. సో నిన్న జరిగిన క్వాలిఫై మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ కాస్త తక్కువ స్కోర్కి అవుట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్స్లో కోహ్లీ తరపు నుంచి మీకు ఏమైనా హోప్ ఉందా? సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కోహ్లీని ఎలా చూడబోతున్నారు ఫైనల్స్లో? అండ్ ఆల్మోస్ట్ 18 years తర్వాత అతని జెర్సీ నెంబర్ కూడా 18. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ కోహ్లీ? ఇది పర్ఫార్మెన్స్ గురించి
చెప్పాలనుకుంటే మనం ముందు నుంచే చూడొచ్చు, చాలా అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడు కోహ్లీ ఈ సీజన్ నుంచి. ఈ సీజన్ అనే కాదు, ప్రతి సీజన్ లో. బట్ కాకపోతే కొన్ని సార్లు అది షార్ట్స్ కనెక్ట్ అవ్వక, లేక ఏదో సమ్ అదర్ రీజన్స్ ద్వారా పర్ఫామ్ చేయలేకపోతాడు. కానీ ఈసారి ఫైనల్లో అలా ఏం జరగదని మేము అనుకుంటున్నాము. మోస్ట్లీ ఖచ్చితంగా హాఫ్ సెంచరీ అయితే కొడతాడు కోహ్లీ ఈసారి ఫైనల్స్ లో. హాఫ్ సెంచరీ పక్క, అంతకంటే ఎక్కువ కూడా కొట్టాలని కోరుకుంటున్నాం. అయితే ఫైనల్గా యాజ్ అ ఫ్యాన్, ఆర్సీబీ ఫ్యాన్గా ఏం చెప్తారు? అండ్ మీ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఫైనల్ మ్యాచ్కి ఏమైనా స్పెషల్ ప్లాన్స్ లాంటివి? సో ఓవరాల్గా యాజ్ అ హార్డ్ కోర్ ఆర్సీబీ ఫ్యాన్ వన్ ఫైనల్ వర్డ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్సీబీ ఫ్యాన్ గా ప్రతిసారి మేము చెప్పేది ఈసాల కప్ నందు, కానీ ఈసారి అలా కాదు. ఈసాల కప్ నమ్దు అయి తీరుతుంది ఖచ్చితంగా. ఇంకా సెలబ్రేషన్స్ గురించి చెప్పాలనుకుంటే, ఆర్సీబీ కప్పు కొడితే మాత్రం ఎంటైర్ ఇండియా విల్ గెట్ ఎరప్ట్ బ్రో. ఖచ్చితంగా ఇండియా మొత్తం బీభత్సం అయిపోతుంది. ఇది కర్ణాటక ఒక్కటే కాదు, మొత్తం ఇండియా హల్చల్ అయిపోతుంది ఇది ఖచ్చితంగా. ఓకే, సో మరి ముంబై ఇండియన్స్ అయితే ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది. అయితే అసలు గెలవదు అనుకున్న ముంబై ఇండియన్స్ కాస్త ఇప్పుడు ఎలిమినేటర్ వరకు వచ్చింది. సో బహుశా ఒకవేళ ముంబై ఫైనల్స్కి చేరితే సో ముంబైని ఫేస్ చేయగలదు ఆర్సీబీ అని మీరు అనుకుంటే విన్ పర్సెంటేజ్ చూసుకుంటే అఫ్కోర్స్గా ముంబై ఇండియన్స్దే పై చేయి కనిపిస్తుంది. సో ముంబై భయం ఎప్పుడు కూడా ఆర్సీబీని, ముంబై భయం కావచ్చు లేదా చెన్నై భయం కావచ్చు, అంటే వాళ్ళు వస్తే ఎక్కడ ఓడిపోతామా అని ఒక చిన్న భయం ఉంటుంది. సో దాని గురించి ఏమంటారు ఇందాదుల్లా? అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే ఎంఐ కానీ సిఎస్కే కానీ చాలా స్ట్రాంగ్ టీమ్స్. ఆర్సీబీని చాలా సిఎస్కే చూసుకుంటే ఆల్మోస్ట్ 2 సార్లు ఫైనల్స్ లో ఓడించింది. ఇంకా ముంబై కూడా అదే చాలా సార్లు ఓడించింది. మోస్ట్లీ ముంబై రాకూడదనే కోరుకుంటున్నాము. వస్తే మేము ఇంకా ఫ్రీగా ఆడొచ్చు. ఇలా వచ్చినా ఓకే, మా టఫెస్ట్ ఫైట్ ఆర్సీబీ టీమ్ ఇస్తుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వన్ ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు? ఇంకా ఫైనల్స్ గురించి ఏం జరగబోతుంది? అండ్ మీ తరపు నుంచి ఏం చెప్తారు? వన్ లాస్ట్ థింగ్ ఫైనల్ గురించి అయితే గోయింగ్ టు బి హ్యూజ్ బ్రో. ఖచ్చితంగా చాలా అంటే చాలా రచ్చ జరగబోతుంది ఖచ్చితంగా చేస్తాము. అది ఏ టీం అయినా కానీ అపోనెంట్ గా ఫైనల్స్ లో ఆర్సీబీదే పైచే అవుతుంది ఖచ్చితంగా. ఈసారి కప్పు నమ్దు. రైట్, థ్యాంక్ యూ ఇమ్దాదుల్లా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్. Thank you Ablesh. సో ఈసాల కప్పు నమ్దే కాదు, ఈసాల కప్పు నమ్దు అంటూ కూడా ఆర్సీబీ ఫ్యాన్ అంటున్నారు. అయితే మరి ఆ ఫైనల్ జరగబోతుంది. ఫైనల్ కంటే ముందు కూడా ఇంకా మరో 2 మ్యాచెస్ జరగబోతున్నాయి, ఎలిమినేటర్ 2. అదేవిధంగా దాని తర్వాత కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మరి పంజాబ్తో ఆడతారు. పంజాబ్ ఒకవేళ గెలిస్తే పంజాబ్ ఫైనల్కి వెళ్తుంది, లేదా ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఇదర్ జీటీ కావచ్చు ఆర్ ఎంఐ కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా ఐపీఎల్ 18th సీజన్ జెర్సీ నెంబర్ 18 కోహ్లీ అంటూ కూడా ఒక యాడ్ కూడా వచ్చింది, మనం చూసాము. సో ఈసారి బెంగళూరు కప్పు కొడుతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. యూజువల్గా ప్రతి ఐపీఎల్లో మనం చూస్తూ వచ్చాము, బెంగళూరు ఒక మంచి టేక్ ఆఫ్తో ముందుకు వెళ్తుంది, తర్వాత ప్లే ఆఫ్లో కావచ్చు లేదా లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. కానీ ఈసారి మాత్రం టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటూ తన ఒక మార్క్తో ఐపీఎల్ సీజన్లో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 3 సార్లు ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయింది. ఒకసారి డెక్కన్ చార్జర్స్, మరొకసారి చెన్నై సూపర్ కింగ్స్, ఇంకోసారి సన్ రైజర్స్ హైదరాబాద్తో. సో ఇప్పుడు తనతో ఎవరు ఆడబోతున్నారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే మొత్తం మీద చాలా మంది క్రిటిసైజ్ చేస్తుంటారు, కానీ బెంగళూరు ట్రాక్ రికార్డ్ అంత వీక్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మనం బెంగళూరు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 3 సార్లు కూడా వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ప్లే ఆఫ్ విషయానికి వస్తే కూడా ప్లే ఆఫ్ విషయంలో కూడా ఇప్పటికే బెంగళూరు 3-4 టైమ్స్ కూడా ప్లే ఆఫ్కి వెళ్ళింది. లీగ్ దశలో ఓడిపోయినప్పటికీ కూడా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది ఒక స్ట్రాంగ్ టీమ్. సో ఫైనల్లీ ఆఫ్టర్ 9 years అంటే 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇప్పుడు ఫైనల్స్కి వచ్చింది. సో ఈసారి ఎలాగైనా ఆర్సీబీ కప్పు కొట్టాలి అని కూడా ఆర్సీబీ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే ఇండియా మొత్తం రచ్చ జరుగుతుందంటే కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ తమ ఒపీనియన్ చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్కి కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఏ టీం గెలవబోతుంది? నెంబర్ 1 క్వశ్చన్, ఏ టీం గెలవబోతుంది? ఆర్సీబీ గెలుస్తుందా లేదా? ఒకవేళ ఆర్సీబీతో ఏ టీం ఆడాలని మీరు అనుకుంటున్నారు? సో కింద కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ మీ ఓట్ని కూడా మీరు అక్కడ వేయండి. అండ్ ఆల్సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఐపీఎల్
IPL 18 సీజన్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫేవరెట్ టీం ఏంటి? అండ్ ఆల్సో కరెంట్ ఉన్న 4 టీమ్స్లో ఆల్రెడీ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్లో ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు పంజాబ్తో ఎవరు ఆడతారు, ఇవాళ జీటీ ఇంకా ముంబై మ్యాచ్ ఉంది. సో ఓవరాల్గా ఈ రాబోయే ఈ నెక్స్ట్ 7 days కూడా క్రికెట్ లవర్స్కి ఒక పెద్ద పండుగ వాతావరణం. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఆర్సీబీతో ఏ టీం ఫైనల్ ఆడితే బాగుంటుంది అండ్ ఏ టీం గెలవాలని మీరు అనుకుంటున్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ టీం ఫ్యాన్ అయినా కూడా ఐపీఎల్ ఫైనల్లో, ఈ సీజన్ ఫైనల్లో ఎవరు గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి.